అమెరికాలో పుట్టి ఆ దేశ పౌరులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక హోదా షరతులను సంతృప్తిపరిచినట్లయితే వారిని మెడికల్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అనుమతించాలంటూ కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో 114 ప్రకారం అర్హత ఉన్నట్లయితే సీట్లు కేటాయించాలంది. తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడగా అక్కడే పుట్టి పెరిగినప్పటికీ గత 4 ఏళ్లుగా ఇక్కడ చదువుకున్న కన్వీనర్ కోటా కింద కౌన్సిలింగ్కు అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ విదిత మరో 3 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. యూనివర్సిటీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేంద్రం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీరు ఎన్ఆర్ఐ కోటా పరిధిలోకే వస్తారని, ఆ కోటాలోనే సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చుతూ 114 జీవో ప్రకారం వీరు 4 ఏళ్లు ఇక్కడ చదువుకోవడం వల్ల అర్హులేనని స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేయజాలదని, అక్టోబర్ 10న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా వీరి అవకాశాలను హరింపజాలరని పేర్కొంది. కౌన్సిలింగ్లో అర్హత సాధిస్తే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా కింద పిటిషనర్లకు సీట్లు ఇవ్వాలని యూనివర్సిటీని కోర్టు ఆదేశించింది.